పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, పనిభారం తగ్గించాలని కోరుతూ రాయదుర్గం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పురపాలక పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం మస్టర్ సమయంలో నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు అరగంటకు పైగా బైఠాయించి నిరసన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాము, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. పెంచాలి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను, పెంచాలి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న కార్మికులపై పని భారాన్ని 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 ఇవ్వాలి. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలి. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని వెంటనే పోరాడతాం. స్థానిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. స్థానిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. స్థానిక సమస్యలను పరిష్కరించేంత వరకు స్థానిక సమస్యల పరిష్కారం పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, స్థానిక సమస్యల పరిష్కారం పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, స్థానిక సమస్యల పరిష్కారం పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడతాం. స్థానిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. స్థానిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. మరణించే కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేంత వరకు పోరాడతాం. మరణించే కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.